పెద్ద పెద్ద సార్లు లెక్కలేస్తే ఎట్లుంటుందో తెలుసా? జరంత మైండ్ ఖరాబ్ అయ్యి కైండ్లు బైర్లు గమ్ముతాయి. మన దేశంలో దేవుడి పేరిట చేసే పండగలకు కుంభమేళాలకు వేల కోట్లు ఉమ్మరిస్తున్నారు, కానీ రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే బడుల ముచ్చట మాత్రం అడ్రస్ లేకుండా చేస్తుర్రట. వాయమ్మో, కుంభమేళకైనా ఖర్చు ఎరికైనా 34,000 కోట్లడుల్లా ఇంట్లో 0% తీసిన సుత మూతబడ్డ బళ్ళు షాల్ చేయచ్చట. అబ్బో, నేను కాదులా చెప్పింది, సుప్రీంకోర్టు పెద్దసారా అంటుండు. మరి పురాగినుండ్రేంది ముచ్చట? కుంభమేళా అంటేనే కోట్లాది మంది పోయే పెద్ద జాతర. దానికి ఖర్చులు కూడా గట్లే ఉంటాయి. ఇక ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లైన కుంభమేళా కోసం సర్కారోళ్ళు ఏకంగా 32,000 కోట్ల సంది 34,000 కోట్ల దాకా పైసలు గుమ్మరిచ్చిరట. కారిడార్ల కోసమేమో ఇంకో 11,000 కోట్లు పెడుతుర్రని చెప్పిండు ఒక సుప్రీంకోర్టు జడ్జి సారు. ఇంత పెద్ద మొత్తంలో పైసలు ఖర్చు పెడుతుంటే విద్యా బడ్జెట్ ఏమో రోజంత తగ్గుతుంది. బడులకేమో రూపాయి ఇయ్యక, జీతాలు కట్టలేక చివరకు సర్కార్ మరాఠీ మీడియం స్కూళ్లకు తాళాలు వేసిర్రు. దేవునికి 1,000 కోట్లు పెడుతుర్రు కానీ అక్షరాలు నేర్పే సరస్వతి నిలయాలను మాత్రం గిట్ల గాలి కొదిరేస్తుర్రని గా జడ్జి సరి చెప్పాడు ముచ్చట. ఈ ముచ్చటి మీద సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రసన్న బి వరాలే సార్ ఒక స్కూల్ ప్రోగ్రామ్ లో గట్టిగా సురకలు అంటించిండుల్లా. కుంభమేళకు పెట్టే ఖర్చులకెంచి కేవలం 0.1% అంటే ఒక్క 32 కోట్ల రూపాయలు తీసి బళ్ళకు పెట్టుంటే రాష్ట్రమంతటా మూతబడ్డ 100-125 మరాఠీ బళ్ళను చక్కగా కాపాడుకోవచ్చు. కానీ లెక్కలతోటి మరీ దంచుకొట్టిండు సారు ఉత్తగానే చెప్పలేదట ఈ లెక్కలు. ఈ సారు సుధా చిన్నప్పుడు మున్సిపల్, జిల్లా పరిషత్ మరాఠీ బళ్ళనే 10వ తరగతి దాకా చదువుకుండట. మాతృభాషలో చదివితే కెరీర్కు ఎప్పుడూ అడ్డంకి రాలేదని, పైగా గదే ఆయన ఆలోచనలు పెద్ద చేసిందని సార్ గుర్తు చేసుకుడు పాత రోజులను. గిడ అసలు వేటకారం ఏందంటే, మన దేశంలో గుళ్లకు జాతరలకు నిధులు అడిగితే నిమిషాల్లో పైసలు రాలుతాయి, కానీ బడుల గోడలు కూలుతున్నాయి, పైకప్పులు పడుతున్నాయి అంటే మాత్రం రూపాయి ఇస్తేందుకు సర్కారు పెద్దసార్లు 10 సార్లు ఆలోచిస్తుర్రట. ఇకనన్న పెద్దసార్లు కండ్లు తెరిచి జడ్జి సార్ ఇచ్చిన సలహాని వింటారా, లేకపోతే పండగలు మస్తు చేసుకుందాం, బడులు మూతబడితే మాకిందని గిట్లనే బేఫికర్గా ఉంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఎప్పటి గదే పాత చింతకాయ పచ్చడాసంటే ముచ్చట చెప్తున్నాడు. అది దేవునితోని పాటు దేశాన్ని నడిపే పిలగన్లు చదువులను సుత పట్టించుకోవాలి కదా అని జనాలు బాధపడుతుర్రు.